ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారికి ఈ వారం అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈ రోజు తిథి శుద్ధ షష్ఠి, మధ్యాహ్నం 3:48 వరకు ఉంది. నక్షత్రం ఆరుద్ర, తెల్లవారుజామున 5:19 వరకు ఉంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఇప్పుడు ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. ఏప్రిల్ 14 అంటే ఆదివారం, శ్రీ 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 జగద్గురు శృంగేరి భారతీ తీర్థస్వామి జన్మదినోత్సవం. ఏప్రిల్ 17 బుధవారం, శ్రీరామనవమి, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం. ఏప్రిల్ 19 శుక్రవారం, చైత్ర శుద్ధ ఏకాదశి, దీన్నే కామద ఏకాదశిగా వ్యవహరిస్తాం. అలాగే డోలా గౌరీ వ్రతం. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, రవి యొక్క సంచారం కూడా మేషక్షేత్రంలో ఉచ్చస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజశనుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు, బుధ, శుక్రుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచస్థితి, శుక్రుడికి ఉచ్చస్థితి. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనపరంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, రవి సంచారం, అలాగే రాహు సంచారం, బుధ సంచారం ప్రతికూలంగా ఉంది. శుక్ర సంచారం అనుకూలం. అలాగే శని సంచారం, కుజ సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. కాబట్టి భూ సంబంధిత లావాదేవీలు ఈ వారం మీకు కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. మహిళలకు ఉత్సాహపూరిత సంఘటనలు గృహపరంగా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ఆధిక్యత కొనసాగించగలుగుతారు. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగానే, ప్రతికూల ఫలితాలు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. గ్రహ ప్రతికూలతను ఎదుర్కోవటానికి ఈ వారం మేషరాశి వారు సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అనే మంత్రాన్ని పఠించడం శ్రేయస్కరం, క్షేమదాయకం. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే రవి సంచారం, గురు సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. కేతు సంచారం అత్యంత అనుకూలం. అలాగే రాహు, బుధ, శుక్రుల సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తోంది. కుజ శనుల సంచారం కఠిన నిర్ణయాల ద్వారా విజయాల్ని కలిగిస్తుంది. సంతోష వార్తలు వింటారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. మనస్పర్ధలు తొలగిపోయి వివాదాలు దూరమై పరిస్థితులు చక్కబడతాయి. అనుకూల వాతావరణం విద్యాపరంగా విద్యార్థులకి కూడా ఉపకరిస్తుంది. వ్యవసాయ రంగం వారికి గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగానే, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని లేదా అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. గ్రహ ప్రతికూలతను ఎదుర్కొని మంచి విజయాలు సాధించడానికి వృషభ రాశి వారు ఈ వారం ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే రవి సంచారం, బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. అలాగే రాహు సంచారం, బుధ సంచారం, శుక్ర సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. కుజశనుల సంచారం ఆకస్మిక ప్రతికూలతని కలిగిస్తుంది. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఆకస్మిక అనుకూలత లేకపోలేదు. విద్యా విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో అనుకూలతని సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా మహిళలకు కొనసాగుతుంది. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలను కూడా దూరం చేసుకుని
ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. గ్రహ ప్రతికూలతను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారం మిథున రాశి వారు ఓం గజముఖాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ఉత్తమ ఫలితాల్ని కలిగిస్తుంది. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి సంచారం ఈ వారం ఎక్కువ అనుకూలిస్తుంది. కుజ శనుల సంచారం అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది, ప్రమాదాల్ని కలిగిస్తుంది. విపత్కర పరిస్థితులు ఆకస్మికం. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. శుక్ర సంచారం అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా, వ్యాపారంగా వరకు మెల్లమెల్లగా అనుకూలతని కలిగిస్తాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు మహిళల్ని వేధిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆరోగ్య ఖర్చులు కూడా ప్రతికూలతని పెంచుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక ఇక్కట్లు వృత్తిపరంగా కొనసాగుతాయి. మానసిక ప్రశాంతత వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. అనుకోని పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి సంఘటనలు బాధ్యతను గుర్తు చేస్తాయి. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కర్కాటక రాశి వారు ప్రమాదాలు దూరం చేసుకుని ప్రశాంత పరిస్థితులు పొందటానికి, విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి శక్తి హస్తాయ శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. శుక్ర సంచారం, బుధ సంచారం కూడా ఆకస్మిక ధన ప్రాప్తికి దోహదపడతాయి. శని సంచారం, కుజ సంచారం విరోధాలని కలిగిస్తుంది. మిత్రుల విషయంలో అపార్థాలు పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. జగడాలు, కఠిన నిర్ణయాల ద్వారా కూడా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. భూ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. మహిళలకు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో సంతోష వార్తలు ఇంపుని కలిగిస్తాయి. విద్యార్థులకి ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు కూడా ఆకస్మికంగా సిద్ధిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి ప్రశంసలు కొనసాగుతాయి. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం సింహరాశి వారు గ్రహ ప్రతికూలతను ఎదుర్కోవటానికి ఓం శ్రీ దక్షిణామూర్తి నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం శుభ ఫలితాల్ని కలిగిస్తుంది. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి సంచారం, బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత ప్రతికూలం. శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థికంగా వచ్చినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. శని సంచారం, కుజ సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకోవడానికి శని కుజుల సంచారం ఉపకరిస్తుంది. మంచి అవకాశాలు ఆకస్మికంగా రాజకీయ పరంగా పొందగలుగుతారు. ప్రశాంతత తగ్గినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు ఆరోగ్యపరంగా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కన్యారాశి వారు గ్రహ ప్రతికూలతని ఎదుర్కోవటానికి ఓం శ్రీ గణపతి వరదమూర్తయే నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. రాహు సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. కుజ శనుల సంచారం వేదాన్ని కలిగిస్తుంది. ప్రతిష్టంభన ఆర్థికంగా కొనసాగించి తద్వారా మనోవ్యాధిని పెంపొందింపచేస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా వ్యాపార రంగం వారికి ఎటూ తెలుసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. మహిళలకు సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి కూడా కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి విమర్శలు ప్రబలమవుతాయి. యోచించగా ఈ వారం
తులారాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారు గ్రహ ప్రతికూలతను ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించడానికి శ్రీనివాసం తిరుమలేశం నమామి వెంకటేశం అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి యొక్క సంచారం అత్యంత అనుకూలం, బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది, శుక్ర సంచారం, బుధ సంచారం కూడా కేతు సంచారం అనుకూలతని కలిగిస్తున్నాయి. అర్ధాష్టమ శని, అర్ధాష్టమ కుజ సంచారం మానసిక క్లేశాలని కలిగిస్తుంది. కాబట్టి తీవ్రంగా ఏ విషయంలోనూ ఆలోచించడం శ్రేయస్కరం కాదు. ఆర్థిక లావాదేవీలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. భూ సంబంధిత విక్రయాలు వంటివి మాత్రం ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రావీణ్యత పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అలజడిని కొనసాగించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ ధనలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృశ్చిక రాశి వారు గ్రహ ప్రతికూలతని ఎదుర్కొని మంచి విజయాలు సాధించడానికి ఓం దుర్గా శక్తి నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని స్మరించడం శ్రేయస్కరం. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం, కుజ సంచారం కూడా అత్యంత అనుకూలం. దూకుడు స్వభావంతో కూడినటువంటి నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం కాబట్టి విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో కలిసి వస్తాయి. గృహ విషయాలు కూడా అనుకూలిస్తాయి. సఖ్యతతో కూడినటువంటి ఆదరణ తద్వారా సంతృప్తికర సంఘటనని ఆహ్వానించగలుగుతారు, ఆస్వాదించగలుగుతారు. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల గ్రహాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల గ్రహాలని కూడా దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం ధనుసు రాశి వారు గ్రహ ప్రతికూలతను దూరం చేసుకుని మంచి విజయాలు సాధించడానికి నమామి శ్రీ లక్ష్మీ నృసింహం అనేటువంటి మంత్రాన్ని స్మరించడం శ్రేయస్కరం. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఆకస్మిక విరోధాలు కూడా తలెత్తుతాయి. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకుంటారు. రవి సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బృహస్పతి కూడా మానసిక క్లేశాలని కలిగించేటువంటి సంఘటనలు ఉంటాయి. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. మానసిక ధైర్యం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పట్టుదలతో కొనసాగించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. రాహు సంచారం అత్యంత అనుకూలం. కుజ సంచారం, శని సంచారం కూడా సంభాషణ ద్వారా విరోధాలని కలిగించేటువంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి, ఆచితూచి వ్యవహరించాలి. ఆచితూచి సంభాషణ కొనసాగించడం శ్రేయస్కరం, క్షేమదాయకం. యోచించగా ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మకర రాశి వారు గ్రహ ప్రతికూలతను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఉత్తమ విజయాలు సాధించడానికి శ్రీమన్నారాయణ సర్వలోక రక్షకాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే జన్మశని ప్రభావం అధికంగా ఉంది. అలాగే జన్మ బృహస్పతి ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా కూడా ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. శుక్ర సంచారం అనుకూలం, బుధ సంచారం అనుకూలం, రవి సంచారం అనుకూలం కాబట్టి ధైర్యంతో సమస్యలను ఎదుర్కోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా బలాన్ని కూడా కలిగిస్తుంది. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. అయినప్పటికీ పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలకు గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యల్ని అధిగమించేటువంటి శక్తి, సామర్థ్యాలు పొందగలుగుతారు. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది.
ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం అనుకూలతని కలిగిస్తుంది. ఈ వారం కుంభరాశి వారు గ్రహ ప్రతికూలతని దూరం చేసుకుని ప్రశాంత పరిస్థితులను ఆహ్వానించడానికి ఓం సకలేశాయ భాస్కరాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. ఈ వారం మీన రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రవి సంచారం సామాన్యం, వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆకస్మిక ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శుక్ర సంచారం, బుధ సంచారం అనుకూలం, రాహు సంచారం, కేతు సంచారం ప్రతికూలతని కలిగిస్తున్నాయి. కుజశనుల సంచారం కూడా అత్యంత ప్రతికూలం. కాబట్టి వ్యయాన్ని నియంత్రించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయవలసినటువంటి సమయం ఇది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అంశాలు బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల ద్వారా బలాన్ని పెంపొందింప చేసుకుని విజయాలు కొనసాగించగలుగుతారు. యోచించగా ఈ వారం మీన రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. వ్యయం, ఆదాయం సమాంతరంగా ఉంటాయి. ఈ ప్రతికూల ఫలితాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ దుర్గాదేవిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీన రాశి వారు గ్రహ ప్రతికూలతను ఎదుర్కొని మంచి విజయాలు సాధించడానికి ఓం దుం దుర్గాయే నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందాలని, ఆర్థిక వ్యవహారాలు కలిసి రావాలని, కుటుంబ సఖ్యతతో కూడినటువంటి అనుకూలత సాధించాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సూర్య భగవాను ఆదివారం సందర్భంగా ఎర్రటి మందార పూలతో పూజించినట్లయితే అంతఃశత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. గన్నేరు పూలతో సూర్య భగవాను పూజించడం ద్వారా ఉద్యోగపరమైన సమస్యలు అధిగమించవచ్చు. ఉద్యోగపరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంపంగి పూలతో సూర్యనారాయణమూర్తిని పూజించడం ద్వారా వివాహపరమైన ఆటంకాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే జాజి పూలతో సూర్యుడిని పూజించడం ద్వారా వాహన లాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. పద్మ పుష్పాలతో సూర్యుడిని పూజించడం ద్వారా ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తొలగింపజేసుకొని ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క రకం పుష్పంతో సూర్యనారాయణమూర్తిని పూజించడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.